బాయ్ అజయ్ బాయ్. అనయ్య కొంచెం టెన్షన్ గా ఉంది అనయ్య. టెన్షన్ ఎందుకురా? ఆటల్లో గెలిపోవటంలు అనేవి చాలా కామన్. ఎదుటో ఓడించాలని కాదు, నువ్వు గెలవాలన్నాడు. విక్టరీ మందే. ఓకే అనయ్య, కానీ ఫైనల్స్ రోజు నువ్వు రావాలి. అన్నేమని అడగట్లేదు, కోచ్ అని అడుగుతున్నాను. తప్పకుండా వస్తానురా. మీ కోచ్ రావడానికి కుదరదు, టెండర్ వేయడానికి చెన్నై వెళ్ళాలి. వాడిని డిసప్పాయింట్ చేయకు నాన్న. రేయ్ పద, అనౌన్స్మెంట్ వచ్చేసింది. సరేరా, ఆల్ ది బెస్ట్. సరే, bye, daddy. బాయ్ రా, జాగ్రత్త. హాయ్ డార్లింగ్. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? బాబాయ్ బాబాయ్, ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నన్ను ఇంకెవరు సేవ్ చేయలేడు. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ మాటి బాబాయ్, నేను సేవ్ చేస్తాను. మాటి బాబాయ్ ప్లీజ్ బాబాయ్. కూల్. ఆ రోజు పరిచయం చేశానే పబ్బులో బ్రహ్మి అని, బ్రహ్మి. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయటంలో నేను హెల్ప్ లైన్ లాంటి. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అదే నా పేరు. అరే పేరు నేమ్ తీసుకొస్తావేంటి? ఏంట్రా, ఏంటి టెన్షన్ ఏంటి? ఇది నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన మ్యాటర్ బాబాయ్. ఆకాశం భూమి ఏకమైనా సరే, సముద్రాలన్నీ ఎండిపోయినా సరే. సరే సరే సరే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా? ప్రపంచం మొత్తం నేను ప్రశ్నించిన నువ్వే గౌతమ్ ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవడం ఏంట్రా? గౌతమ్ నేనే కదా. ఎవడరా ఇక్కడ గౌతమ్? షట్ అప్, కాల్ మీ యాస్ గౌతమ్ సార్. అరే అరే, వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. మర్డర్ చేసింది వీడే సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా, మర్డర్ చేసావా? అంటే అది మరి సిగ్గుపడతావేంట్రా? పాత బస్తీలో ఇంత పెద్ద కత్తి తీసుకుని ఒకడిని పరిగెత్తించి పురాణా పోల్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కిర్రి వాడి తల నుంచి మెడని కాళ్ళు ఎగరేసావు కదరా. అదేమన్నా గాలిపటం ఏంట్రా ఎగరేయటానికి? తలరా తల. అంటే నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్, నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఏం నచ్చింది? ఎందుకంత రిస్క్ చేసావు? వాడి మెల్లో చైన్ నచ్చింది. ఆ చెయ్యి నచ్చితే చేతితో పీక్కోవాలరా, అందుకని మెండించి తలకాయ వేరు చేస్తావా? నాకు ఐడియా తట్టలేదు బాబాయ్, నువ్వు చెప్పింది బాగుంది. నెక్స్ట్ టైం డెఫినెట్ ఇదే ట్రై చేస్తా. మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. చచ్చిపోయిందే జడ్జిరా. జడ్జియా? జిల్లా కోర్టు జడ్జి, ఓహో. హైకోర్టు జడ్జికి బావా, సుప్రీం కోర్టు జడ్జికి అల్లుడు. మర్డర్ చేసింది నేను కాదు సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్. నా పేరు బ్రహ్మి అండి, వీడి పేరు గౌతమ్ అండి. మర్డర్ చేసింది వీడే సార్. ఆ రోజు కత్తి పట్టుకుంది, జెండా పట్టుకుంది వీడే సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్, మీకు దండ పెడతాను సార్. సార్ సార్ థ్యాంక్ యూ. వెళ్ళండి. yes I love you అని మాటని సింపుల్ గా చెప్పతే, I miss you అని ఓ కిస్సుగా స్వీట్ గా చెప్పైవే. బాబీ, వదినా, మేడం, పారు. ఎవరు మీరు? మేము వదినా మీ మరుదులు. పప్పీ బాయ్ తమ్ముళ్ళం అంటే నీకు మరుదులం. జీపులో కాలు పెట్టు, అన్న జీవితంలో అడుగు పెట్టు, మా డెల్లో దీపం పెట్టు. రా బాబీ. పద వదినా. ఎవరు? అవన్నీ తర్వాత చెప్తాను. రా బాబీ. నేనే రాడికి ఫోన్ చేసింది. దిల్దార్ ఉండాలి, ఇజ్జత్ కా సవాల్. ఆడి కళ్ళ ముందే అమ్మాయిని తీసుకెళ్తే మన హిమ్మత్తు మన తాకత్తు ఆడికి తెలిసేది. మీరు ఏమైనా వేసుకోరు, నేను ఎంపర్ లెక్క అవుట్ అండ్ అవుట్, లేకపోతే నాకు అవుతే. ఏం ఫిట్టింగ్ పెట్టినట్టు రీడా? అన్నో కొట్టించుకోవడానికి మాకు సిగ్గు లేకపోయినా కొట్టడానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదనా. ఈసారి ఐటమ్ ఏందో చెప్తున్నా. సాక్సా, కర్చీఫా, బనియనా, డ్రాయరా, ఏదోటి ఏలమేనా పాడుకొని వెళ్ళిపోతాం కదా. ఆ సౌమ్య ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు అస్సలు కొట్టను రా. అయితే తీసుకెళ్ళిపోవచ్చునా? బట్ ఆన్ వన్ కండిషన్. ఏన్నా స్టార్ పెట్టి మళ్ళీ కండిషన్ సప్లై అంటావా? చూడు బండనాయ్, ఆ అమ్మాయిని తీసుకెళ్లే రీజన్ మీద మాత్రం కొట్టను. ఓకే. వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఏంద్ర స్వామి, కడుపుకు మందాగేవాడన్నా అప్పటికప్పుడు వేరే తప్పు చేస్తాడా చెప్పు. రేయ్ బాబీని బండెక్కి చనిపోయి. ఇటు ఏందన్నా మాట తప్పుడుమో మడం తిప్పుడుమో మీ వంశంలో లేదు కదన్నా.
ఏం చేసిన కొట్టినావా? చూడు బండనాయ్, నీ బర్రె గొంతు తీసుకొని ఒరేయ్ బండెక్కించండ్రా బాబీని అని అరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏంటమ్మా ఏడుపు, పడుకో. వాళ్ళమ్మ పాప గోరు ముద్దలు తినిపించి చందమామని చూపించి లాలిపాటలు పాడి కష్టపడి పడుకోబెట్టిందిరా. ఆ పాపను పడుకోబెట్టి ఈ పాపను తీసుకెళ్ళండి. ఆహాహాహా. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత రీజనబుల్ సెటిల్మెంట్ నా లైఫ్ లో చూడలేదు సార్. పడుకోబెట్టేస్తా. పడుకోబెట్ట మనకు చిన్నప్పటి నుంచి. రామా మల్లీశ్వరివే మరు మాసం పంజరివే అంతాక్షరివే అదేంటి సార్, పాపకు జోల పాడుతుంటే కొడతారేంటి? పాపను పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మను పడుకోబెట్టావేంట్రా? ఆ? ఇదేం తెలురా బాబు, పాపకు జోల పాడితే ఇది పడుకుందేంటి? అరే ఏమన్నా పాపను వండబెట్టడానికి రాదా నీకు? నీకొచ్చా? వచ్చు. రా మంజుడు. అడి లలిజో లలిజో ఉరుకు పపాయి పుల్సతో పుల్సెట్టి తినిపిస్తాయి రేయి కొరమేను ఫ్రై చేసి. ఆపనా, ఇదేం పాట? పాట పాడితే 3 రోజులు దాకా లేవదు. కడి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, వీర తెలంగాణమా, బల 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 బల. ఒరే పాపకు జోల పాట పాడమంటే సమాజాన్ని నిద్రలేపే పాట పాడతావేంట్రా? ఓసారి అటు చూడు. జోల పట్టలేదురా, తల మూతడు ఉగ్గులా పట్టిస్తే వాళ్ళే సమ్మగా చల్లగా పడుకుంటారు. ఎవ్వరికి తెలియలేదు నాకు తప్ప. సిబిఐ మొన్న సమ్మర్లో వడదెబ్బకి 200 మంది చచ్చారు. సూర్యుణ్ణి అరెస్ట్ చేయలేదేంట్రా? 300 మంది సునామీలో పోయారు. సముద్రం మీద కేసేయలేదేంట్రా? వాళ్ళ కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా. నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు, పైన భగవంతుడు ఉన్నాడు. రే పిచ్చోడా, భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా. జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు. అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు. నీలాంటి వాడిని చంపేటప్పుడు నాలాంటి వాడి పక్కనుంటాడు. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్, హ్యాపీ జర్నీ. నమస్తే ఏసీపీ సాబ్, నా పేరు పప్పి. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్ లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడి లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చాను. ఆడి లైఫ్లోకి పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు 2 విషయాలు తెలుసు. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. 2, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకు ఇచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డీజీపీ. డీజీపీ. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి ఆప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళాం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా? వద్దు దాదా, బబ్బర్ని పంపు.